ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం చాలా కీలక వ్యవహారంగా కనిపిస్తుంది. ఉపాధ్యాయ నియామకానికి సంబంధించి డిఎస్సి 2025 మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గురిపెట్టింది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహజంగా ఏదైనా ఒక అంశం మీద ఒకసారి మాట్లాడతారు, ఒక్కసారి ఆందోళనకు పూనుకుంటారు, ఆ తర్వాత పదే పదే అదే అంశాన్ని ప్రస్తావించడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ డిఎస్సి విషయంలో జగన్మోహన్ రెడ్డి ధోరణి భిన్నంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన 2 సార్లు మీడియా సమావేశాలు పెట్టారు. ఒకసారి డిఎస్సి ఆశావాహులతో, అంటే అవకాశాలు కోల్పోయిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. వీటితో పాటుగా వైఎస్ఆర్సీపీ పలు చోట్ల నిరసనలకు పూనుకుంది, అనేక ఆందోళనలు సాగించింది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి పోటీగా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కూడా ధర్నాలకు దిగడం, ర్యాలీలు చేపట్టడం చాలా విస్మయకరమైన వ్యవహారంగా మారింది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ డిఎస్సి ఎపిసోడ్ని ఇలా సాగదీయడం వెనక కారణమేంటి అనే ప్రశ్న ఉదయిస్తోంది. తొలుత డిఎస్సికి సంబంధించినటువంటి కథనాలు రాగానే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ బెదిరించే ప్రయత్నం చేసింది. డిఎస్సి మీద ఎవరైనా ప్రచారం చేస్తే, ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం అంటూ హెచ్చరించింది. కానీ దాన్ని ఖాతరు చేయకుండా వైఎస్ఆర్సీపీ ఒక అడుగు ముందుకేసింది. ఆ తర్వాత అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా వైఎస్ఆర్సీపీ తన దాడిని తీవ్రతరం చేసింది. ఆ తర్వాత మళ్ళీ చీఫ్ సెక్రటరీ సహా యంత్రాంగం అంతా వచ్చి డిఎస్సికి సంబంధించి హారిజాంటల్, వెర్టికల్ రిజర్వేషన్లు, దాని వెనక అసలు వ్యవహారం, దీన్నంతా వివరించే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన డిఎస్సి అభ్యర్థులు ఒక్కొక్కరి విషయంలో కేసుల వారీగా వివరణ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి డిఎస్సి విషయంలో పట్టు వదలని విక్రమార్కుల్లాగా పదే పదే అక్కడ జరిగినటువంటి లోపాలని ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తున్నారు. డిఎస్సిలో చాలా పెద్ద స్థాయిలో స్కామ్ జరిగింది అనే విషయాన్ని ఆయన వెల్లడించడానికి కృషి చేస్తున్నారు. అదే సమయంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దానికి తోడుగా నారా లోకేష్ తోడలుడు ప్రెసిడెంట్గా ఉన్న అసోసియేషన్ నుంచే స్పోర్ట్స్ కోటాలో ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం వచ్చింది అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చాలా కేటగారికల్గా ప్రస్తావిస్తున్నారు. ఇదంతా దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం అనే అనుమానం ఉంది. చాలామంది తెలుసు, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించిన తర్వాత చంద్రబాబు మీద గురిపెట్టారు. చంద్రబాబు కేసులన్నీ వెలికి తీశారు. అందులో స్కిల్ స్కామ్ ఆధారంగా చంద్రబాబుని అరెస్ట్ చేశారు. చంద్రబాబు జైలు పాలయ్యి దాదాపు 50 రోజులు పైబడి బెయిల్ దక్కక చాలా తీవ్రంగా సతమతం కావాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. చివరికి తనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే కారణంతో బెయిల్ తెచ్చుకుని చంద్రబాబు బయటపడక తప్పని పరిస్థితిని అయితే తీసుకొచ్చారు. ఇక ఇంతటితో చంద్రబాబు కథ ముగిసిందని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నారా లోకేష్ మీద గురిపెట్టారా? నారా లోకేష్ని టార్గెట్ చేయబోతున్నారా? మళ్ళీ అధికారం చేతులు మారితే నారా లోకేష్కి సమస్యలు తప్పవా అనే అనుమానం జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్నటువంటి ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తే మొత్తం నారా లోకేష్ వ్యవహారాలన్నింటి మీద కేంద్రీకరించే అవకాశం ఉండొచ్చు అని ఇప్పటికే అనేక మంది భావిస్తున్నారు. ఆ క్రమంలోనే డిఎస్సికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో అనేక అవకతవకలు జరిగినట్టుగా కనిపిస్తున్నటువంటి తరుణంలో వాటి ఆధారంగా నారా లోకేష్ని ఇరకాటంలో పెట్టబోతున్నాం అనే సంకేతాన్ని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. డిఎస్సి ఆధారంగా నారా లోకేష్ హయాంలో జరిగినటువంటి అవకతవకలన్నింటికీ ఆయన్నే బాధ్యుడు చేస్తూ ఆయన మెడకు చుట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్కెచ్ సిద్ధం చేసినట్టుగా చాలామందే భావిస్తున్నారు. దాన్ని తెలుగుదేశం అధిష్టానం కూడా గ్రహించిందా అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఇప్పటి వరకు డిఎస్సికి సంబంధించి ఇంత పెద్ద స్థాయిలో దుమారం చెలరేగుతున్నప్పటికీ నారా లోకేష్ మాత్రం నేరుగా మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వడానికి ఎక్కడా సిద్ధం కావట్లా. డిఎస్సిలో జరిగినటువంటి వ్యవహారాలకి ఆయన ఎక్కడా బాధ్యత వహించడానికి ముందుకు రావట్లా. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఏ చిన్న వ్యవహారం జరిగినా ఇమ్మీడియట్గా స్పందించే నారా లోకేష్ డిఎస్సి మీద ఎంత పెద్ద స్థాయిలో దుమారం సాగుతున్నా అధికారులకు అప్పగించి
అధికారుల ద్వారా వివరణ ఇప్పించి అధికారుల్ని ముందు పెట్టి తాను సేఫ్ జోన్లో ఉండాలి అనే అభిప్రాయానికి వచ్చారా అనేటువంటి సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఏమైనా మొత్తం డిఎస్సి మీదే కేంద్రీకరించి నారా లోకేష్ని ఇరికించాలని జగన్మోహన్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా పావులు కదుపుతుంటే అందులో తన ప్రమేయం లేదని పూర్తిగా అధికారులు సాగించిన వ్యవహారంగా దీన్ని చిత్రీకరించడానికి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారా అనే అనుమానం అయితే పక్కాగా కలుగుతోంది. ఇదే సమయంలో మొన్నటి కేబినెట్ భేటీలో కూడా డిఎస్సి అవకతవకలకు సంబంధించి ప్రధానంగా చర్చకు రావడం, ఆ క్రమంలో లోకేష్ని డిఫెండ్ చేస్తూ విద్యాశాఖ వ్యవహారాల్ని అందరూ సమర్థిస్తూ మీడియా ముందుకు రావాలి అని చంద్రబాబు పిలిపించినట్టుగా వార్తలు రావడం, ఇదంతా చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. అదే సందర్భంలో ఆ డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో తమకు కూడా పూర్తి విషయాలు తెలియవు అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహించారని వార్తలు కూడా వచ్చాయి. ఏమైనా మొత్తంగా నారా లోకేష్ కేంద్రంగా డిఎస్సి 2025ను ఉపయోగించుకుని పెద్ద స్థాయిలో ఇరుకును పెట్టే ప్రయత్నం అయితే మొదలయ్యింది అనే మాట అయితే వినిపిస్తోంది. ఇది భవిష్యత్తులో అధికారం చేతులు మారితే మాత్రం నారా లోకేష్కి చిక్కులు తీసుకురాక తప్పదనే వాదన వినిపిస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి టార్గెటెడ్గా డిఎస్సి చుట్టూ రాజకీయ వివాదాన్ని రాజేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. మొత్తంగా ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో అత్యధిక టీచర్ పోస్టులు భర్తీ చేశామని, మెగా డిఎస్సి నియమించామని ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్నటువంటి దశ నుంచి ఇప్పుడు అక్కడ జరిగినటువంటి అవకతవకలు, ఆ డిఎస్సిలో జరిగినటువంటి లోటుపాట్ల నుంచి ఎలా గట్టెక్కాలి, అందులో జరిగినటువంటి వ్యవహారాల్ని ఎలా కప్పిపుచ్చాలి అనేటంత స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది. ఇది నైతికంగా జగన్మోహన్ రెడ్డి తన ప్రయత్నం ద్వారా, తన అగ్రెసివ్ వైఖరి ద్వారా ప్రభుత్వాన్ని ఒక అడుగు వెనక్కి వేయించినట్టుగా చెప్పడానికి సంకేతంగా కనిపిస్తోంది. ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రాజకీయాలు మాత్రం ముదురుతున్నాయి. రాబోయే రోజుల్లో దీని కేంద్రంగా రాజకీయంగా కీలక పరిణామాలు జరగబోతున్నాయని మాత్రం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది.